ఈ 4 అదృష్ట రాశుల్లో మీ రాశి ఉందా? జనవరి 1న న్యూ ఇయర్ మొదటి రోజున చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే కొన్ని రాశుల జీవితాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. డబ్బు, అదృష్టం, ఆనందం ఇవి అన్నీ ఒక్కసారిగా తలుపు తడితే మీరు రెడీనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ రాశి భవిష్యత్తు స్పష్టంగా తెలుస్తుంది. గ్రహాల్లో మనం మనస్సును నడిపించే గ్రహం ఎవరో తెలుసా? అది చంద్రుడు. చంద్రుడు ప్రతి 2-3 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుతాడు. కానీ కొన్ని ప్రత్యేక రోజుల్లో జరిగే చంద్ర సంచారం జీవితాన్నే మార్చేస్తుంది. ఈసారి జనవరి 1న న్యూ ఇయర్ మొదటి రోజున చంద్రుడు వృషభ రాశిలోకి, అలాగే రోహిణి నక్షత్రంలో సంచారం చేయబోతున్నాడు. ఇది సాధారణ యోగం కాదు స్నేహితులారా, ఇది లక్ష్మీ యోగానికి తలుపులు తెరిచే సంచారం. న్యూ ఇయర్ నాడు పండుగ చేసుకునే 4 రాశులు ఇవే. మొట్టమొదటిగా వృషభ రాశి. మొదటగా ఈ చంద్ర సంచారానికి ముఖ్యమైన రాశి వృషభం. న్యూ ఇయర్ రోజు నుంచే వృషభ రాశి వారికి జీవితంలో స్టెబిలిటీ ప్లస్ డబ్బు ప్లస్ గౌరవం 3 ఒకేసారి వర్తిస్తాయి. ముఖ్యమైన ఫలితాలు: ముఖ్యమైన నిర్ణయాలు విజయవంతం, మానసిక ధైర్యం పెరుగుతుంది, కొత్త వ్యక్తుల పరిచయాలు, సమాజంలో పేరు ప్రతిష్టలు. న్యూ ఇయర్ మొదటి వారంలో ఆర్థిక లాభం, చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. రెండవది కర్కాటక రాశి. చంద్రుడు మీ రాశికి అధిపతి కావడంతో ఈ సంచారం మీకు డబుల్ పవర్ ఇస్తుంది. ఫలితాలు: ఊహించని సానుకూల మార్పులు, కెరీర్లో మంచి బ్రేక్, డబ్బు సమస్యలు తగ్గుతాయి, ప్రేమ జీవితంలో హ్యాపీనెస్. న్యూ ఇయర్ మొదటి రోజు మీ ముఖంలో నిజమైన చిరునవ్వు కనిపిస్తుంది. మూడవది కన్యారాశి. కన్యారాశి వారికి ఈ న్యూ ఇయర్ ఒక రీస్టార్ట్ బటన్ లాంటిది. ఫలితాలు: ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి, కొత్త ఆదాయ మార్గాలు, అదృష్టం కలిసి వస్తుంది, కొత్త అవకాశాలు మీ వెంటే వస్తాయి. మీ కష్టానికి ఇప్పుడు ఫలితం మొదలవుతుంది. నాలుగవది కుంభరాశి. కుంభరాశి వారు ఈ న్యూ ఇయర్ను చాలా పాజిటివ్గా ప్రారంభిస్తారు. ఫలితాలు: కుటుంబంతో ఆనందం, శుభవార్తలు, తల్లిదండ్రులతో బంధం బలపడుతుంది, ఆర్థిక స్థిరత్వం, మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. ఈ వరం మీకే. చిన్న సూచన: ఈ 4 రాసుల వారు న్యూ ఇయర్ రోజు తెల్లవారుజామున చిన్న దీపం వెలిగించి ఓం చంద్రాయ నమః అని 11 సార్లు జపిస్తే ఫలితాలు మరింత బలంగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీ రాశి ఏదో తెలపండి.